8 సీట్లు గెలిచింది, 2 ఏమో రెబల్స్ గెలిచింది. అంటే మొత్తం గెలిచి 119లో 90 సీట్లు గెలుచుకొని ఒక అజేయమైన శక్తిగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నాడు. వెంటనే ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల అందరూ ఏమనుకున్నారంటే ఇంకా మనం ఎక్కడ గెలుస్తాం, ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో 3 లక్షలు 4 లక్షల మెజార్టీ వచ్చాయని చెప్పి దిగాలు పడ్డాయి పార్టీలు. అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా కూడా చెప్తాను, దిగాలు పడ్డాయి. పోటీ చేయడానికి కూడా ఎవరు సుముఖంగా లేరు, కానీ పోటీ చేసిండ్రు. పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ 4 సీట్లు గెలిచింది. మా కరీంనగర్లో 4.5 లక్షల ఓట్లు మెజార్టీ ఉంటే అవి గంగలు కలిసిపోయి 1 లక్ష మెజార్టీతో బండి సంజయ్ గారు గెలిచారు. ఎట్లా సాధ్యమైంది? నేను అప్పుడు ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ పార్టీలో జిల్లా మంత్రిగా ఉన్నా, జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నాను. అంటే ఎందుకు చెప్తున్నాయి? 4 నెలల కాలంలోనే 4 మంత్సే. మొన్న ఇంతెందుకు మీ ఎన్నికలప్పుడు మొన్న ఓట్లు వేసేటప్పుడు ఏం చెప్పిండ్రు? ఈ ఎన్నికలలో మీకు ఓటేస్తున్నాం, కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం మోడీ గారు కొట్టేస్తామని చెప్పారు. అట్లనే ఇప్పుడు కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా ఎవరి జాగీరు కాదు. 4,63,000 ఓట్లు వాళ్ళ సొంత అభిప్రాయాల మీద ఆధారపడి ఓట్లు వేసేవాళ్ళు తప్ప వాళ్ళు వాళ్ళు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళు 100% వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారని ఎట్లా అంటావు? బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు మేము అనుకోవట్లేదు. వాళ్ళంతా స్వేచ్ఛగా ఎవరు మంచోళ్ళు, ఎవరు మనవాళ్ళు, ఎవరికి ఓటేస్తే లాభం జరుగుతుందో అవన్నీ ఆలోచించుకొని ఓటేస్తారు. మా పార్టీ పరం కదా, మా కాంగ్రెస్ పార్టీ దుష్మన్, మాకు వ్యక్తి అప్రధానం. మాకు ప్రధానం పార్టీ తప్ప. అంటే ఇన్ని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడమే కాకుండా అబద్ధపు విష ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్లు చేసే నీచానికి దిగజారండి వీళ్ళు. అట్లనే 10 ఏళ్ల క్రితం మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది? మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయితే దేశం విచ్ఛిన్న మెదడులో చిల్లర ఆనాడు అవగాహన రాహిత్యంతో కూడిన మాటలు మాట్లాడారు. ఇవాళ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో ఏం ప్రూవ్ అయింది? మోడీ గారే ఈ దేశాన్ని దిక్కు అని చెప్పి ప్రజలు భావిస్తుంటే ఊరంతా ఒక దారి అయితే ఊసర వెళ్ళింది వేరే దారి అన్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీలకు అవగాహన లేక వాళ్ళ దారి వేరైంది. అందుకనే వ్యానిష్ అయిపోతున్నారు. ప్రజల అంతరంగాన్ని కానీ జరుగుతున్న అభివృద్ధిని కానీ ఇవాళ దాన్ని చూడలేకపోతున్నారు వీళ్ళు. కాబట్టి అటు అన్సైంటిఫిక్గా తప్పుడు ఆలోచనతో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడినట్టుగా మాకు తీర్మానం అనే వ్యక్తులు కాదు ప్రధానం, మా కాంగ్రెస్ పార్టీని పొందబెట్టాలి. చూస్తున్నాం. వాళ్ళు ప్రభుత్వపరమైన ఆదాయాన్ని పెంచేదానికంటే కూడా వాళ్ళ ఆదాయం ఎట్లా పెంచుకోవాలని ఆలోచన చేస్తున్నారు. అందుకనే మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పోతే ఫర్ ఎస్ఎఫ్టీ 75 రూపీస్, వాళ్ళు ఏదో 100 రూపాయలు డిమాండ్ చేసినట్టుగా, వీళ్ళు 50 రూపాయలు ఇస్తామని చెప్పి బతిలాడుతున్నట్టుగా, రెండింటి మధ్యలో 75 రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఏదో ఫిక్స్ అయిపోయింది. దానికి గమ్మతైన విషయం ఏంటంటే ఇదేదో రైట్ ట్రయల్గా వచ్చే ట్యాక్స్ లెక్క ఒక 3 మనుషుల్ని దీన్ని డిజిగ్నేట్ చేసి ఆ 3 మనుషులు చెప్తేనే పర్మిషన్లు వచ్చినట్టుగా, ఆ 3 మనుషులు చెప్తేనే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చినట్టుగా ఏదో అగ్రిమెంట్ అయిందని అంటున్నారు. తాత జాగీర్ లాగా ఎక్కడో పెరుగుతుంది, ఇట్లాంటి విరిగిపోతుంది. అట్లనే కేసీఆర్ కూడా అంత లాస్ట్లో అదే పని చేసిండు. ఇప్పుడు వీళ్ళ జుట్లోకి వెళ్ళి పుట్టినా అంటాడు కదా, రేవంత్ రెడ్డి గారిని నేను అందరి జుట్లోకి వెళ్ళి పుట్టినా అంటాడు కదా, అందుకని జుట్లోకి వెళ్ళి పుట్టిన ఆలోచనగా వచ్చింది. అంతా పోయే కాలం ఇట్లే ఉంటుంది. అందుకని అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు. రెండవది, ఎప్పుడు కూడా ట్యాక్స్ పెంచడం వల్ల ట్యాక్స్ కలెక్షన్ ఎక్కువ రాదు. ట్యాక్స్ ఎంత సింప్లిఫై చేస్తే, ఎంత ఎంత ఈజీగా ఉంటే అంత ట్యాక్స్ పెరుగుతుంది తప్ప. మేము జిఎస్టీ అప్పుడు ఇదే పని చేసినాం. మీరు దీన్ని 27% పెట్టాలి, దీన్ని 29% పెట్టక 5% పెట్టే ప్రయత్నం చేయి, 12% పెట్టే ప్రయత్నం చేయి, తక్కువ ట్యాక్స్ ఉంటే గింతే కదా అని చెప్పి కట్టేటువంటి సైకాలజీ ఉంటుంది అని చెప్పినాం. ఇవాళ భూముల ధరలు కేసీఆరే మనం పెంచిపోయిండు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. ఈ మాత్రం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆ 10 లక్షలకో ఆ 15 లక్షలకో భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డబ్బులు లేకపోతే సాదా బైనామా మీద రాసుకునే చరిత్ర మీకు తెలుసు. ఇవాళ ప్రోత్సహించాల్సింది పోయి ఇంకా నేను ధరలు పెంచుతా అంటే ఇది రివర్స్ కొడుతుంది తప్ప ఇది పరిజ్ఞానం ఉన్నవాడు ఎవరు చేసే పని కాదు. వాళ్ళు 2 అంటున్నారు. ఒకటేమో 10 లక్షల రూపాయలు ఉన్న భూమి మీద 20 లక్షలు చేస్తాం, తర్వాత 6% ఉన్న దానికి పెంచుతాం. ఇది రివర్స్ తప్ప. అసలే మొత్తం రియల్ ఎస్టేట్ మీద కుదేలైపోతే కుప్పగూలిపోతే దానివల్ల ఆర్థిక ప్రగతి కుంటుపడతా ఉంటే
హైదరాబాద్ చాలా పెద్ద రియల్ ఎస్టేట్ అది కదా, పెద్ద ఆదాయం అన్నారు దాంతో దాన్ని ఉన్నదానే కుప్పకూలి అది ఒక రియల్ ఎస్టేట్గా ఉండదు. రియల్ ఎస్టేట్లో పనిచేసే 15-16 లక్షల మంది కార్మికులు ఉంటారు, దానికి అనేక రంగాలు ఆధారపడి ఉంటాయి. రియల్ ఎస్టేట్ వాటిగా భూములు అమ్మకం కొనుడు రిజిస్ట్రేషన్ డబ్బులే కాదు, లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉంటున్న అంశం కాబట్టి, ఉపాధితో కూడినటువంటి అంశం కాబట్టి దాన్ని కొంచెం ధ్యాస పెట్టి చేయాలి తప్ప ఈ ఇంపల్సివ్గా ఏది పడితే అది చేస్తా అంటే కుదిరేది కాదు. ఇది ఇలా 100% అది తిరోగమనం తప్ప పురోగమనం అయితే కాదు. అవును, నేను చాలాసార్లు చెప్తున్నా ఈ మధ్యకాలంలో. నేను పాత ఆర్థిక మంత్రిగా చెప్పిన, కొత్త ఆర్థిక మంత్రిగా హరీష్ రావు గారు కూడా ఈ మధ్య చెప్తా ఉన్నాడు, మీరు చూస్తున్నారు. 2018 ఎండింగ్లో ఎలక్షన్ పోతున్నాం మేము. నన్ను అడిగిండు కేసీఆర్ గారు, ఏమైనా ఆర్థిక మంత్రి గారు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, మరి నువ్వేమంటావంటే వాళ్ళు వచ్చేది లేదు నా ఇచ్చేది లేదు కాబట్టి చెప్పిండ్రు, కానీ మనం వచ్చిరోళ్ళం కాబట్టి 5 పైసల బిల్ల కూడా అదనంగా ఖర్చు పెట్టగలిగేటువంటి స్థితిలో ఆర్థిక పరిస్థితి లేదు. 2018 ఎండింగ్, నాట్ నౌ. దాని తర్వాత మీరు ఐడియా ఉండాలి, 2019 తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చెప్పిండు, జీతాలు ఫస్ట్ వీక్లో ఇవ్వాలనే జీవో ఉందా, రాజ్యాంగం రాసిందా అని చెప్పిండు. కొన్ని జిల్లాలకు ఫస్ట్ వీక్లో జీతాలు ఇచ్చిండు, కొన్ని జిల్లాలు సెకండ్ వీక్లో ఇచ్చిండు, కొన్ని జిల్లాలు థర్డ్ వీక్లో ఇచ్చిండు, మీకు తెలుసు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు గమనించాల్సింది, ఆర్థిక పరిపుష్టి కలిగిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పేది నంబర్ 1 అని చెప్పేటోడు కేసీఆర్. గ్రోత్ రేట్లో కానీ అన్నింటిలో నంబర్ 1 చెప్పి నంబర్ 1 ఉన్నటువంటి రాష్ట్రం, నంబర్ 1 ఉన్న రాష్ట్రం ₹1,00,000 రుణమాఫీ చేయలేకపోయింది కేసీఆర్. 3,116 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయిండు. వై? ఇష్టం లేకనా, డబ్బు లేకనా? డబ్బు లేకనే. చివరికి ఎన్నికలకు పోయే ముందు రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చిన 7,800 కోట్లు, హైదరాబాద్లో భూముల వేలం వేస్తే వచ్చినట్టు కొంత డబ్బును తీసుకుపోయి బ్యాంకులో కడితే రైతు రుణమాఫీ అసలు తీరలే. రైతు రుణమాఫీలో వడ్డీ తీరింది, 25,000 రూపాయల వరకు తీరింది తప్ప లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ గిన్ని హామీలు ఇచ్చింది. నాకు తెలిసి ఇన్ని హామీలు అమలు కావాలంటే ఒక 2 లక్షల కోట్లు కావాలి. ఇది ఒక్క సంవత్సరానికి కాదు, ఇది నాకు తెలిసి ఒక 34,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం తీసేస్తే 1,00,000 కోట్లు అయితే పక్కా ఇవన్నిటికి కావాలి, ఎవ్రీ కావాలి. మన బడ్జెట్ ఎంత అంతా కలిపితే 2 లక్షల కోట్ల రూపాయలు మొత్తం FRBM రుణాలతో కలిపి అంతా కలిపితే 2 లక్షల కోట్లు ఉంటుంది. నీ గ్రోత్ ఏమైనా ఉంటే 1,20,000 మీద 5% గుర్తుంటే 6,000 కోట్లు 7,000 కోట్లు సంవత్సరానికి వస్తుంది. 5,000 కోట్లు 6,000 కోట్లు 7,000 కోట్లు సంవత్సరానికి అదనంగా వచ్చే ఆదాయంకి ఈయన 1,00,000 కోట్ల రూపాయలు నేను చేస్తా అంటే ఎట్లయితుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పింది. 4 కోట్ల జనాభా ఉంటుంది మినిమం. పిల్లలని తీసేస్తే మొత్తం 4.5 కోట్లు 5 కోట్ల జనాభా ఉంటుంది మొత్తంగా. ఈ ఎప్పుడో 2011 లెక్కల ప్రకారం జనాభా చూపుతారు కానీ 3.7 crore అని, ఇవాళ 5 కోట్ల దాదాపు 4.5 నుంచి 5 కోట్ల జనాభా ఉంటుంది. అంటే పిల్లలు తీసేస్తే 4 కోట్ల అయితే పక్కా ఉంటుంది. 4 కోట్లలో 2 కోట్ల అయితే మహిళలు ఉంటారు కదా, 2 కోట్లలో 50 లక్షలు తీసేసాయి ఎబోవ్ రిచ్